తెలంగాణలో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక వార్ ముగిసింది. పట్టభద్రులు ఓటెత్తి అభ్యర్థుల భవితవ్యాన్ని బ్యాలెట్ బాక్స్ లో నిక్షిప్తం చేశారు. ఈ ఎన్నికల్లో గెలుపు 3 పార్టీలకు ప్రతిష్టాత్మకంగా అవడంతో జూన్ 5న వెలువడే ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తంగా 605 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు గ్రాడ్యుయేట్స్. సాయంత్రం 4 గంటల వరకు 68.65% పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు. 2021 పట్టభద్రుల ఎన్నికలతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం తగ్గినట్టు తెలుస్తోంది. ఉప ఎన్నిక పోలింగ్ సందర్భంగా పలు చోట్ల చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. పాలకుర్తిలోని ఓ పోలింగ్ బూత్ బ్యాలెట్ పేపర్ ముద్రణ సరిగ్గా లేదంటూ ఓటర్లు అభ్యంతరం వ్యక్తం చేయగా అధికారులు సమస్యను పరిష్కరించారు. వరంగల్ ఏవీవీ కళాశాల పోలింగ్ కేంద్రం వద్ద టెంట్లు తొలగించడంపై బీజేపీ, బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. 1-2 చోట్ల మినహా పోలింగ్ చాలా ప్రశాంతంగానే జరిగింది. నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థి అశోక్ ధర్నాకు దిగారు. డబ్బు పంపకాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే తనపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడి చేశారని ఆరోపిస్తూ ఆయన ఆందోళన చేశారు. తనపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన ఓటు హక్కును వినియోగించుకునేందుకు గ్రాడ్యుయేట్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చారు. ఇక ఈ ఎన్నికల్లో ప్రాధాన్యత ఓటు పద్ధతి కావడంతో బ్యాలెట్ పద్ధతిలో పోలింగ్ జరిగింది. ఓటర్లు పోలింగ్ కేంద్రంలో అధికారులు ఇచ్చిన వైలెట్ రంగు పెన్నుతో తమ ప్రాధాన్యతను టిక్ చేశారు. ఇటీవలే లోక్సభ ఎన్నికల్లో ఎడమ చేతి చూపుడు వేలకు సిరాచుక్క పెట్టినందువల్ల ఈ ఎన్నికల్లో ఎడమ చేయి మధ్య వేలుకు వేశారు. మరోవైపు అవాంఛనీయ ఘటనలు తలెత్తకుండా పోలీసులు చాలా పకడ్బందీగా చర్యలు చేపట్టారు. మద్యం దుకాణాలు మూసివేసి సెక్షన్ 144ను విధించారు. పార్టీలు ఈ ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో కార్యకర్తల మధ్య గొడవలు చెలరేగకుండా భారీ బందోబస్తు, నిఘా నేత్రాల పర్యవేక్షణతో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ప్రక్రియ పూర్తి చేశారు. ఈసారి అభ్యర్థుల సంఖ్య హాఫ్ సెంచరీ దాటినప్పటికీ కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ప్రధానంగా పోటీ నెలకొంది. ఎలాగైనా విక్టరీ కొట్టాలి అన్న కసితో వ్యూహాత్మకంగా ప్రచారం నిర్వహించాయి. కాంగ్రెస్ అభ్యర్థి చింతపండు నవీన్ గెలుపు కోసం ముమ్మర ప్రచారం నిర్వహించారు అధికార పార్టీ నేతలు. అటు బీఆర్ఎస్ నుంచి బరిలో ఉన్న రాకేష్ రెడ్డి కూడా తీవ్రంగా శ్రమించారు. ప్రతిరోజు సభలు, సమావేశాలతో ప్రచారాన్ని హోరెత్తించారు. ఇటు బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి సైతం ఈసారి ఎలాగైనా గెలవాలంటూ అగ్రనేతలను కూడా రంగంలోకి దింపి ప్రచారం నిర్వహించారు. మొత్తం 4,63,839 ఓటర్లున్న ఈ ఎన్నికను 3 పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఫలితాలపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.